ఏసీబీ వాళ్ళకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తిపాస్తుల్ని గుర్తించారు. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు సాగాయి. రవీందర్ ఇంట్లో 4 లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. మసీద్ బండాలో 4 అంతస్తుల భవనాన్ని గుర్తించారు. ఏసీబీ సోదాల్లో బయటపడిన రవీందర్ అక్రమాస్తులపై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో చేసినటువంటి రైడ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించేటువంటి అసెట్స్ అన్నింటినీ కూడా క్యాల్కులేట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ రవీందర్ ఇంట్లో నానక్రామ్గూడలో ఉన్నటువంటి నివాసంలో ఏసీబీ అధికారులు చేసినటువంటి రైడ్స్కి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. దీంతోపాటు ఇక్కడ ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి వాటిల్లో కొన్ని వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఈ వైన్ బాటిల్స్కి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ తరహాలో మొత్తం మద్యం బాటిళ్ళు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కొన్ని మద్యం బాటిల్స్ని ఇక్కడ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా ఏసీబీ అధికారులు అనలైజ్ చేస్తున్నారు. సో వీటిలో ఎంతవరకు అక్రమంగా సంపాదించారు అనేటువంటి దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని చేస్తున్నారు. సో ఉదయం నుండి మొత్తం 12 ప్రాంతాల్లో ఈ రైడ్స్ని కూడా ఏసీబీ అధికారులు చేస్తున్నారు. సో ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించారు అనే దానికి సంబంధించి ప్రజెంట్ అనలైజ్ని అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటిలో తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలలో రవీందర్ అక్రమంగా ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తుంది. వీటిలో ఎంతవరకు ఎన్ని కోట్ల మేర విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి చూడొచ్చు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, మనకి అక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్. సో ప్రజెంట్ ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి ఈ రైడ్స్కి సంబంధించి మరి కాసేపట్లోనే ఏసీబీ డిఎస్పీ సైతం అధికారికంగా దీని మీద మాట్లాడనున్నారు. ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులను సంపాదించారు అనేటువంటి దానికి సంబంధించి సాయంత్రం ఏసీబీ అధికారులు అధికారికంగా కూడా ప్రెస్ నోట్ని రిలీజ్ చేయనున్నారు. సో ప్రజెంట్ మనం ఇటు సైడ్ చూడొచ్చు, ఏసీబీ డిఎస్పీ మాజీద్ ఇక్కడ ఉన్నారు. సో ఆయన నేతృత్వంలోనే టీమ్స్ అన్నీ కూడా ఈ రైడ్స్ని చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ ఆదాయానికి మించినటువంటి ఆస్తులను రవీందర్ సంపాదించినట్టు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రజెంట్ ఇంకా ఏసీబీ అధికారులు అయితే సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ని చేస్తారు. సో ఫర్దర్గా రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులను రవీందర్ సంపాదించాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఏసీబీ అధికారులు వెరిఫై చేయనున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము, నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లోనే రవీందర్ ఉన్నారు. సో ఇదే నివాసంలో ఏసీబీ అధికారులు రైడ్స్ని అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారులు 12 ప్రాంతాల్లో రైడ్స్ కొనసాగించే అవకాశం ఉంది. విడుదల సాయితో నానక్రామ్గూడ నుండి ప్రణీత టీవీ 9. ఏసీబీ వాళ్ళకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేశారు. 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు అధికారులు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు సాగాయి. రవీందర్ ఇంట్లో 4 లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. మసీద్ బండాలో 4 అంతస్తుల భవనాన్ని గుర్తించారు.